ప్రముఖ బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులకు నెల్లూరు మదీనా వాచెస్ అధినేత ఇంతియాజ్ కుమారుడు సోహేబ్ ఉస్మాన్ ఫ్రూట్ జ్యూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ తాను హజ్ యాత్ర నుంచి వచ్చిన తర్వాత రొట్టెల పండుగ రావడంలో దర్గాలో వేలాది మంది భక్తులకు ఫ్రూట్ జ్యూస్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించడంలో ఎంపీ వీపీఆర్ మంత్రులు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో షాబీర్ ఖాన్, బంజారా రియాజ్, రసూల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రొట్టెల పండుగ దర్గామెట్లో జరుగుతున్న ఈ పండుగ సందర్భంగా మన మదీనా వాచ్ కంపెనీ తరఫున మనం ఈ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం జరిగింది. ఇలాగే మనం ప్రతి సంవత్సరం ఇస్తుంటాం. ఈసారి పోయిన సంవత్సరం కన్నా ఈసారి జనాభా చాలా మంది ఎక్కువ లక్షల్లో పెరిగారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ఎంత నమ్మకం లేకపోతే ఎంతమంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ మనం ఈ జ్యూస్ మన ఫ్రూటీ జ్యూస్ ఇవ్వడం ఈ లక్షల మందికి మనకు దేవుడు ఇచ్చిన అవకాశానికి దేవుడికి చాలా రుణపడుతున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో ఇదిగా, అంటే కొందరు పెళ్లి రొట్టె అని చెప్పేసి కొందరు రకాలుగా వాళ్ళ మనసులో పెట్టుకొని వస్తారు. అది ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందన్నమాట. అది వాళ్ళ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడం. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం చాలా గ్రాండ్గా, అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇది ఎంత నమ్మకం లేకపోతే ఈ జనాభా వస్తున్నారు, మీరు ఒకసారి గమనించాల్సిందిగా. ఇంకోటి మన మిత్రులు అందరూ చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేశారు. ఈసారి మన ఈ దర్గాలో వచ్చిన లక్షల మందికి వాళ్ళ బాత్రూమ్ ఫెసిలిటీస్ అయితే కానీ, వాళ్ళు ఉండడానికి మంచినీళ్ళతో అయితే కానీ, ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ కానీ, పోలీస్ సౌకర్యం కానీ, పోలీస్ వాళ్ళు కూడా ఈ భద్రతగా ఎవరికి ఏం కాకుండా జాగ్రత్తగా చూడడం, ఈ పోలీస్ వాళ్ళు కూడా, ఈ కలెక్టర్ సిబ్బంది కూడా చాలా మంచిగా అందరూ కలిసి బాగా చాలా వచ్చిన ప్రజలందరికీ, భక్తులందరికీ ఎంత బాగా సెట్టింగ్ చేశారంటే అది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారికి మరి మన విపిఆర్ గారికి అందరికీ వన్స్ అగైన్ మనకు అందరికీ సర్వీస్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. పండుగ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఎంత వైభవంగా జరుగుతుంది అంటే ఇక్కడ రొట్టెల పండుగ చూస్తున్నాము. ఈసారి మరీ లక్షల్లో వచ్చినారు జనాభాలు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. అలాగే ఈ లక్షల్లో వచ్చిన జనాభాకి మేము ఎంతో కొంత మనం మా మదీనా వాచ్ తరఫున మనం ఫ్రీగా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం వస్తున్నారు. రొట్టెల పండుగ చదువు రొట్టె అని చెప్పి, పెళ్లి రొట్టె అని చెప్పి వేస్తారు. చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్పడం జరుగుద్ది. అలానే ప్రతి సంవత్సరం ఇలా ఎన్నో లక్షల మంది పెరుగుతూ ఉన్నారు. సో ఈసారి చాలా కార్యక్రమాలు, చాలా ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మరి బాత్రూమ్ ఫెసిలిటీ కావచ్చు, మళ్ళీ రోజు చిమ్మడం, చాలా నీట్గా ఎన్విరాన్మెంట్ చాలా ఈసారి చాలా బాగా గొప్పగా చేశారు. మా నారాయణ సార్ అయితే కానీ, మన కోటంరెడ్డి శ్రీధర్ సార్ అయితే కానీ, విపిఆర్ సార్ అయితే కానీ, సో వీళ్ళు నాయకులందరికీ ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. ఇంత వచ్చిన రొట్టె పండుగలు ప్రజలందరికీ చాలా సౌకర్యాలు లభించినందుకు చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఫెస్టివల్ కాదు. ఈసారి ప్రజలు, భక్తులు ఇంకా లక్షల్లో వచ్చారు. ఈరోజు ఇవాళ ఈ సంవత్సరం చేసిన అరేంజ్మెంట్స్ కూడా కానీ, మన పెద్దలు ఆనం రామరెడ్డి సారు, కోటంరెడ్డి సారు, ఇంకా నారాయణ మినిస్టర్ సారు, అందరూ అసలు చాలా ఒక దివ్యమైన అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక లోటు కూడా లేకుండా వాష్రూమ్ ఫెసిలిటీ కూడా కానీ, వాళ్ళకు ఉండే ఫెసిలిటీ కూడా కానీ, పోలీసు ఫ్యాకల్టీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ప్రాబ్లం లేకుండా చాలా వైభవంగా జరుగుతుంది ఈసారి. సో ఇవాళ వచ్చిన ప్రజలకి మంది కూడా ఎంతో కొంత సహకారం ఉండాలని మేము కూడా ఫ్రూట్ జ్యూసులు మన మదీనా వాచ్ తరపు నుంచి సంస్థ నుంచి ఫ్రూట్ జ్యూసులు ఇవ్వడం జరిగింది భక్తులకి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తాం. సో ఈ సంవత్సరం ఈ ఫ్రూట్ జ్యూసులతో అందించామన్నమాట. సో ఇదే విధంగా భక్తులు నమ్ముతున్నారు. సో ఇదే విధంగా మాకు కూడా సహకారం వచ్చినందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నాను. దాదాపు 70 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇస్మాయిల్ గారు,
స్వర్గీయ ఇస్మాయిల్ గారు, వాళ్ళ తనయుడు ఇంతియాజ్ గారు, మదీనా వాచ్ ఏజెన్సీ అధినేత, మాకు అన్న బంధువు కూడా ఆయన. అయితే నిత్యం ఏదో ఒక సేవా దృక్పథంతో ఉండే వ్యక్తి ఇంతియాజ్ గారు. అటు సేవ అనేక మందికి ఉపాధి ఒక మంచి అధినేతగా నెల్లూరు నగరంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అయితే ఆయనకి సేవా గుణమే కాదు, భక్తి పట్ల కూడా అంకిత భావంగా ఒక భక్తి శ్రద్ధతో ఉండేటువంటి వ్యక్తి. అరుదుగా ఉంటారు, హజ్జుకి 1కి 2-3 సార్లు చేసేవాళ్ళు. అని ఈ సంవత్సరం కూడా హజ్జు పూర్తి చేసి మొన్న 17వ తేదీన ఆయన రావడం జరిగింది. ఆయన హజ్జు చేసినటువంటి హజ్జుకి సంపూర్ణ అల్లాహ్ యొక్క సంపూర్ణ మద్దతు ఉండాలని, ఆయన ద్వారా అందరికీ ఆ యొక్క దువా చెందాలని కోరుకుంటూ ఈరోజు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ జరుగుతున్నటువంటి ప్రాంతం ఈరోజు. ఆయన మొన్న 17వ తేదీ రావటం, వాళ్ళ బంధువులతో కలిసి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి లక్షల భక్తులకు మదీనా వాచ్ ఏజెన్సీ తరఫున ఫ్రూట్ జ్యూస్, శీతల పానీయాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. రావటం ఈరోజు రేపు ఆఖరు రోజు కాబట్టి ఆయన తమ సంస్థ ద్వారా మదీనా వాచ్ ఏజెన్సీ తరఫున, మదీనా వాచ్ కంపెనీ తరఫున ఆయన వచ్చే భక్తులకు శీతల పానీయం ఇవ్వటం, మేమందరం భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇలాగే ఆయుష్ ఆరోగ్యాలతో ఇంతియాజ్ భాయ్ మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ఆయన సంస్థ ద్వారా ఇంకొంతమందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ మేము కూడా తమ వంతు దువా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.